నీ పేరేంటమ్మా? సుస్మిత సార్, చలం సుస్మిత సార్. కూర్చో. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్తే అమ్మా. మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఓకే అమ్మా, గుడ్. మీరు ఈవెన్ టైం కూడా మా కోసం ఎంత టైంలో కూడా మా ఇంటికి రావడం చాలా పండగలాగా ఉంది సార్ మాకు అందరికీ. నీ పేరేంటమ్మా? చలం సుస్మిత సార్. కుసుమ్. సుస్మిత. 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 పాప? మా పాప సార్. నీ పాప 2019లో మ్యారేజ్ అయింది సార్ నాకు. 20లో బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు సార్ మా హస్బెండ్. ఎట్లమ్మా ఎటు జరిగింది? బైక్ యాక్సిడెంట్ సార్. బైక్ రోడ్డు స్కిడ్ అయ్యి పడడం ద్వారా హెడ్ తగిలింది సార్ బాగా. దానివల్ల అప్పటికి ప్రెగ్నెంట్గా ఉన్నాను సార్ పాపని 7th month. నువ్వేం చదువుకున్నావు? టీటీసీ చేశాను సార్. టీటీసీ. మళ్ళా ఉద్యోగం కోసం ట్రై చేయాలి. ట్రై చేసి చదువుతున్నాను సార్. డిఎస్సి పడింది కదా సార్. డిఎస్సి చదువుతున్నాను సార్. మీరు అందిస్తున్న పెన్షన్ ద్వారా వృద్ధులు అందరూ మా నాలాంటి వికలాంగులకి అందరు పేదలందరికీ అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది సార్. మీరు పెంచిన 1000 రూపాయలను కూడా పాపకు నేను పోస్ట్లో సుకన్య సమృద్ధి యోజన కింద మంత్ పే చేసుకుంటా డిపాజిట్ చేసుకుంటున్నాను సార్. అవును సార్. నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తావు? ఇప్పుడు ఏం చేయట్లేదు సార్. చదువుకుంటా అది ప్రిపేర్ అవుతా ఇంకా ఆ పెన్షన్ ద్వారానే 1000 అక్కడ కడతా. ఇంకా రిమైనింగ్ పాప ఖర్చులకి వాటికి వీటికి వాడుకుంటా ఉన్నాను. నువ్వు పాపమ్మా? నువ్వేం చేస్తావా? నువ్వమ్మా స్కూల్ పని చేసుకుంటావు. నువ్వేంటయా? మీ అక్కయ్య. నువ్వు ఐటీఐ చేసావు. చేసి ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఎక్కడ? కాళహస్తి దగ్గర పని చేస్తున్నావు. ఎంత ఇస్తారు పని? ఎంత ఇస్తున్నారు? దాని మీద నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచించలేదా? నువ్వు కూడా క్వాలిఫికేషన్స్ పెంచుకోవడం అక్కడ లేదు. నువ్వు పర్సనల్గా ఆలోచించలేదా? నువ్వు వస్తుంది మా కష్టపడాలి కదా. నువ్వు కూడా అనుకుంటే వస్తూ ఉంటుంది. మనం నేర్చుకుంటూ ఉండాలి. అవకాశాలు వస్తూ ఉంటాయి. కష్టాలు కాదు కదా. ఆయన కంటిన్యూగా అందరూ ఆలోచించారు. ఇప్పుడు ఆయన బయలుదేరి పని చేశాడు, చదివించాడు, కష్టపడి చదివించారు సార్. ఇద్దరు చదివించారు. మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు మీరు కూర్చోండి. ఏం చేస్తే మీరు బాగుపడతారు? జాబ్ తెచ్చుకోవాలి సార్. కష్టపడి చదివి జాబ్ తెచ్చుకోవాలి. జాబ్ రావాలి. నువ్వేం చేయాలి? ఇప్పుడేంటే మీరు ఎట్లా మీ ఆదాయం పెరగాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ పోవాలంటే నువ్వేం చేయాలి? కష్టపడి ఇలాగనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఇంకా ఏమీ వర్క్ చేయలేను. నాకు కళ్ళు చూపులు తగ్గిపోయింది సార్. కొద్దిగా మా కళ్ళు పనిచేసాయి. 50 సంవత్సరాలు వచ్చేసింది సార్. 50 సంవత్సరాలకి అప్పుడే నువ్వు అప్పుడు ముసలాడు అనుకుంటే ఎట్లా? కష్టపడాను సార్. బాగా కాదు కదా. నువ్వు కష్టపడ్డావు. కష్టపడితే ఆరోగ్యం బాగుంటుంది. 10 సంవత్సరాలు. నువ్వు ఎందుకు ఆలోచన వచ్చింది నీకు అప్పుడే? 10 సంవత్సరాలు చేస్తుంది సార్. 12 సంవత్సరాలు వయసు చేస్తుంది సార్. కష్టం 2 తరగతి చదువుతున్నా. చదువు లేదు. నేను చదువుతో నా బిడ్డలు చదువుతుంది. కోరికతో చదువుకుంటుంది సార్. నా లాగా కాకుండా కొంచెం డెవలప్గా ఉండాలి. నేను ఇంటర్ అప్పుడు చదువుకోలేదు సార్. నువ్వు కష్టపడితే ఉంటే నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలాగే సార్. నువ్వు కష్టపడకుండా కాదు, నువ్వు నిలిపేసావు, నీ ఆరోగ్యం కూడా పోతుంది. బాగా కష్టపడదు సార్. నేను నైట్ పూలు పని చేసుకుంటాను. ఏం పని చేస్తావు? వేలదారి పని. నేను కూలి పని పోతాను. తెలిసిన మా ఊరికి అందరూ చేస్తా ఉంది సార్. రాయిడీ గారు చేస్తున్నాను. ఇప్పుడు బయలుదేరి పనులు దొరుకుతున్నాయి. పనులు బాగానే సార్. ఇప్పుడు ముందు కంటే సింప్లిఫై అయిందా? ఇంకా కష్టాలు అట్నే ఉన్నాయా బయలుదేరిలో కూడా? కష్టాలు ఎట్లా ఉన్నాయి సార్. కాదు, ఆధునికమైన పనిముట్లు వచ్చాయి కదా, ఇంప్రూవ్ అయినాయి కదా. కాలేదా? రాలేదు సార్. చేసి మనుషులు లేరు నా దగ్గర. చేసుకోవాలంటే ఒక సింగిల్ పోవాలి. ఎవరు పనులు ఎవరు 10 మంది 2 మంది ఉండాలి. బ్యాచ్ పెడుతుంది. నాకు ఇప్పుడు నాకు లేదు సార్. నీకు డబ్బులు ఇప్పిస్తే 10 మంది తయారు చేసుకుంటావా? డబ్బులు రారు సార్. నాకు ఎవరు రారు. మా ఖాళీ ఎవరు రారు సార్. నా మనుషులు నాకు పుట్టరు సార్. మనుషులు ఎవరు ఏమి అంటే వర్కులు చేసుకుంటా ఉంటారు పనులు. నీకెందుకు రారు?
ఊరు పనులు పోతుంది సార్. అది కదా మరి నువ్వు కూడా ఒక 5-6 మంది 10 మంది తయారు చేసుకోవాలి కదా. అదే సార్. నువ్వు ఒక నాయకుడు కావాలి కదా, ఒక లీడర్ కావాలి కదా. అంత చేసే శక్తి లేదు సార్ నా దగ్గర, చేసుకోవాలంటే విధానం లేదు. నీకు ముందుగానే ఆలోచనలో నువ్వు కాడు పడేస్తున్నావు. ఈ పనే సార్ నాకు కూలి పని చేయాలనుకుంటున్నాను సార్ నేను. అదే నువ్వు అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అక్కడే ఉన్నావు. అట్లా ఉంది సార్. అట్లా కాకుండా 10 మంది ఉండేయాలనుకుంటే నీకు కొంచెం నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ వస్తారు. చదువు అక్కర్లా ఇప్పుడు. అట్లా పోయే పొజిషన్ లేదు, నేను పోలేను. పోలేవు అని అనుకుంటున్నావు. అంతే సార్. ఏదైనా మీరు దయచేసి మా కుటుంబానికి అదే సంతోషం సార్. ఆ దేవుడు చూసేటప్పుడు సార్ మా మన ఈ ఫ్యామిలీని ఎట్లా చేయగలుగుతాం? మీరు P4 లో అడాప్షన్ పెట్టినప్పుడు ఏమన్నా కోచింగ్ అవన్నీ చేయించాలి. మీరు చేసి అవన్నీ కూడా మీరు మెంటరింగ్ కూడా చేయండి. అతను చేయగలుగుతాడా? నువ్వు చిన్న ఇండస్ట్రీ పెట్టుకుంటావా? ఏదన్నా డబ్బులు అవన్నీ ఇప్పిస్తే, లోన్ అవన్నీ ఇప్పిస్తే ఎలక్ట్రీషియన్ చేశాడు. మీరు ఇది ఇతను పిలిపించి మాట్లాడి ఎట్లా చేయాలో వర్కౌట్ చేయండి. అమ్మాయికి ఎంత వస్తుంది మనకు అది సబ్సిడీ? ఇక్కడ ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని ఐడెంటిఫై చేశారు? ఈ విలేజ్ అయితే మాత్రం మోస్ట్లీ వీళ్ళందరూ మేజర్గా అగ్రికల్చర్ ఫార్ లేకపోతే తక్కువ మళ్ళీ 8 మంది మాత్రం ఆటోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సార్. కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నారు ఎస్టీ మేజర్గా అగ్రికల్చర్ వర్క్ లేదంటే ఇది సొంత వర్క్ కన్స్ట్రక్షన్ వర్క్ కూలి పనికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ ఉన్న ఏజ్ గ్రూప్ ట్రాక్టర్ డ్రైవర్లుగా, ఆటో డ్రైవర్లుగా అట్లున్నా సార్. ఎవరికి ఓన్ వెహికల్ పక్కన గ్రామంలో రైతులు కానీ నాయుడు గారు కానీ వాళ్ళ వెహికల్స్కి వీళ్ళు లేబరర్స్గా డ్రైవర్గా డైలీ కూలి 700 రూపాయలు ఇస్తారు. అలాంటిది ఏమైనా చేయగలుగుతావా? చేసుకోగలుగుతారా మీరు 2-3 కలిసి? ఆటో ఇది ట్రాక్టర్ కొనిస్తే వ్యవసాయం కానీ అటువంటిది చేయలేవా? పనులు చదువుకున్నావు, చదువుకొని నెక్స్ట్ లెవెల్లో ఎట్లా చేయగలుగుతావు? ఏం చేయగలుగుతావు? ఇక డ్రోన్స్ కూడా ఇప్పుడు ప్రాఫిటబుల్గా వస్తుంది కదా. అగ్రికల్చర్ దీనిలో సార్ జిల్లాలోనే సుమారు 35 డ్రోన్స్ ఆల్రెడీ ఇప్పుడు రన్ అవుతుంది. సుమారు 2000 ఎకరాలు ఇప్పుడు డ్రోన్ ఇప్పిస్తే డ్రోన్ ఆపరేట్ చేసుకోగలుగుతావు. నువ్వు టెక్నాలజీ చేసావు కాబట్టి ఆ అబ్బాయికి డ్రోన్ చేసి అగ్రికల్చర్లో అతన్ని పెట్టండి. ఈ అమ్మాయికి డిఎస్సి కోచింగ్ ఇచ్చి చేయండి. ఏదమ్మా ఇల్లు నువ్వే శుభ్రంగా చూసుకున్నావా? బాగానే పెట్టుకున్నావు మా ఇల్లు, సంతోషం. క్లీన్గా పెట్టుకున్నావు, బాగుంది. అమ్మాయి చదివిద్దాం, చదివిస్తారు. ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే చదువుతారు. ఆ అమ్మాయిని ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో పెట్టి, ఎక్కడన్నా రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే పెట్టగలుగుతా. ఇప్పుడు అంగన్వాడీ అయినా గురుకుల పట్టేస్తాం, గురుకుల పాఠశాలలో పెడదాం, అక్కడ చదువుకుంటుంది. ఏదైనా నాకు ప్రభుత్వ ఉద్యోగం జాబ్ అని దానివల్ల నా పాపని చూసుకొని బతకదామని సార్. వర్కౌట్ చేస్తారమ్మా. నీకు టీచర్స్ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి నువ్వు ఇప్పటి నుంచే మెంటరింగ్ చేసి నువ్వు కలెక్టర్ వచ్చావు. ఓకే ఓకేనా? గుడ్. ఇంకేం లేదు సార్, ఇదే సరే పాపదే సార్. అమ్మ చదివిద్దాం, చదివిద్దాం. మీ ఇద్దరికి 2 చేద్దాం. మీరు వాళ్ళు కూడా సరిగా చూసుకోండి. ఏంటమ్మా రామ్?
నీకు గ్యాస్ వస్తుందమ్మా ఇప్పుడు? ఇప్పుడు ఒక సిలిండర్ వచ్చిందా? ఏదమ్మా పడ్డాయా? ఎక్కడ ఇబ్బంది లేదు దాంట్లో? నీళ్ళైతే బాగా వస్తుంది సార్. సార్ మాకు బాగా చేశారు. మందబడి హాస్పిటల్ ఎల్పిజి ఎంత బాగా చేశారు సార్. మీరు ఇలాంటి ఇంకా సంక్షేమ పథకాలు ఇంకా సార్ వస్తే మా ఇంకా ఆనందం ఉంది సార్. సార్ బాగా చేశారు మాకు. ఇంకా బాగా డెవలప్ చేస్తాం. కొద్దిగా ఈ కరువు పని ఒకటే లేదు కాబట్టి పేదలు లేదు ముసలి వాళ్ళంతా కరువు పని చేసుకున్న పద్ధతులు ఇంకా ఇది మున్సిపాలిటీ అయింది కాబట్టి అదొకటి మాకు సాయం చేస్తే పేదలు కుటుంబాలు దాన్ని ఎటు చేయాలో ఉపాధి కల్పించి చూస్తాం. సార్ ఒక ఫోటో సార్. ఇట్రమ్మా, నువ్వు కూడా రా, ఇట్రా అమ్మా, ఇట్రా నిలబడుకో. ఓకే రమ్మా, రా. నువ్వు కరెక్ట్గా ఇస్తున్నావు అందరికి. ఎంతమందికి ఇస్తున్నావు నువ్వు మంత్లీ? 37 చేస్తావు ఈ ఒక రోజులో ఈఎస్టీ కాలంలో. అచ్చా, ఇప్పుడు వీళ్ళకి అందరికి సాటిస్ఫాక్షన్ లెవెల్ పెడుతున్నావు, అవన్నీ కరెక్ట్ గా పెడుతున్నారా? ఈ ఫంక్షనల్స్ కూడా వీళ్ళకి కూడా మెసేజ్ ఇస్తున్నారా?